బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్తో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఒక పత్రిజీతో మరి సాంగత్యం గురించి మాట్లాడుకుంటాం. మన పత్రిజీని వాళ్ళు ఎప్పుడు కలిశారు, మన పత్రిజీ నుంచి వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు, ఇవన్నీ అంశాలు మనం మాట్లాడతాం. మరి ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లారెడ్డి గారు. సో ఆయనతో మన పత్రిజీతో నా ప్రయాణం ఈ కార్యక్రమంలో మనం మరి పత్రిజీతో ఆయన ఎప్పుడు కలిశారు, పత్రిజీ గారి దగ్గర నుంచి ఆయన ఏం నేర్చుకున్నారు, ఇవన్నీ విషయాలు ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారిని మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు సార్? సార్ నేను 2006 అక్టోబర్, సెప్టెంబర్ అక్టోబర్ అనుకుంటా. నేను అప్పటికే వారమే అవుతుంది నేను మెడిటేషన్లోకి వచ్చి. ఓకే. మన ధ్యాన జగత్తు ఎడిటర్ గారు నాగలక్ష్మి మేడం గారు అని ఉండేది. వాళ్ళ ఇంట్లో చిన్న ప్రోగ్రామ్ జరిగితే వెళ్ళాను. ఫస్ట్ టైం అక్కడ సార్ను చూడడం. అంటే నేను మెడిటేషన్లోకి వచ్చిన వారంకే ఒకసారి భోజనం చేస్తుంటే నన్ను చూశారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు ఒక 3-4 నిమిషాలు. అది ఎంత అంటే ఎనర్జీ అంటే అది ఒక లోపలికి క్లియర్గా తెలుస్తుంది నాకు. అప్పుడు ఫస్ట్ టైం చూశాను అన్నమాట అప్పుడు. ఓకే. ఎస్ సార్. అంటే ఫస్ట్ టైం అలా చూసిన తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగింది మీకు? సార్ నన్ను మర్చిపోయా సార్. అప్పుడు ఏదో జరిగింది. నాకు తన్మయ అంటే నా బాడీలో ఆ చూపు చూడంగానే నాలో ఒక రకమైన శక్తిని పొందినట్టుగా అనిపించింది సార్ అప్పుడు. ఓకే. దాని తర్వాత ఇంకా మీరు అంటే మళ్ళీ ఇంకొకసారి పత్రిజీని కలవాలి అని అలా అనిపించిందా మీకు? అవును సార్, అనిపించిందండి. ఇంకా అది అప్పటి నుంచి సార్ చివరి క్షణం వరకు నేను సార్తో ప్రతి సందర్భంలో ఏదో అసలు నేను ఎప్పుడు రెగ్యులర్గా ఉన్నా సార్ తోటి. ఓకే. అంటే పత్రిజీతో మీరు చాలాసార్లు కలిసి ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారు. మరి పత్రిజీతో మీరు ఏమేమి విషయాలు నేర్చుకున్నారు, ఆ ఒక అనుభూతి కానీ ఆ ఒక అనుభవాలు కానీ ఒక 2-3 విషయాలు చెప్తారా? సార్ పత్రిజీతో నేను నేర్చుకున్నది ప్రేమతత్వం నేర్చుకున్నాను. మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలని నేర్చుకున్నాను. మనం ఎవరం అనేది నేర్చుకున్నాము. ఓకే. కుటుంబంతో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, చాలా నేర్చుకున్నాను సార్ సార్తో. అంటే ఇప్పుడు మన పత్రిజీతో సన్నిహితంగా ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు మీ మనసుకి అతుకుపోయి ఉంటాయి కదా, ఈ సంఘటనల వల్ల నేను పత్రిజీ అంటే కనుక ఈ సంఘటనలు జ్ఞాపకం వస్తాయి. సో అలాంటి మీ మనసుకి అతుకుపోయిన ఆ సంఘటనలు ఏమైనా ఉంటే కనుక మాతో షేర్ చేసుకుంటారు సార్. నేను పత్రిజీ సార్తో చాలా ముఖ్యమైన సంఘటన ఏంటంటే 2008 ఫిబ్రవరి మార్చ్ అనుకుంటా. అప్పట్లో లలిత కళాతోరణం అని నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఒక ప్రోగ్రాం జరిగిందండి ఈవినింగ్. ఓకే. ఆ ప్రోగ్రాంలో సుమారు 400-500 మంది వచ్చారు. మెడిటేషన్లో కూర్చోబెట్టారు సారు, ఫ్లూట్ చేస్తూ. అందరం కూర్చున్నాము. ఒక 15-20 నిమిషాలు జరిగింది. భయంకరమైన గాలి, తుఫాను, వర్షము, పిడుగులు. అసలు అది నా జీవితంలో అలాంటి ఎప్పుడు చూడలేదు. ఆ సంఘటన ఏంటంటే ఓడింగ్లు పడిపోయినాయి, చెట్లు ఇరిగిపోయినాయి, స్తంభాలు పడిపోయినాయి. అసలు బిల్డింగ్స్ మీద రేకులతో కట్టుకున్న షెడ్లు అంటే అవి పడిపోయినాయి. అలాంటి మూమెంట్లో కూడా సార్ ఏం చెప్పారంటే, నేను అందరినీ చెప్పిస్తున్నా చూడు, మీరు ఒకరైనా లేస్తే ఎవరు లేవకూడదు, మీరు కూర్చోండి అన్నారు. ఆ సార్ ఆ మాట అనగానే సార్ మాకు ఉన్నారు కదా, ఇంకా మాకు ఏ ఇబ్బంది లేదని మేము కూర్చున్నాం సార్. కరెక్ట్ 2.5 గంటలు కూర్చోబెట్టారు. ఆ 2.5 గంటలు ఆ వర్షంలో అసలు మాకు ఆ వర్షం వస్తుందో తెలియదు. అంతకుముందు సార్ అనకముందుకు తెలిసింది, అన్న తర్వాత వర్షం వస్తుంది తెలియదు, గాలి వస్తుంది తెలియదు, పక్కన చెట్లు పడిపోతున్నాయి తెలియదు, స్తంభాలు పడిపోతున్నాయి తెలియదు. అసలు నా జీవితంలో మొదటిసారి అప్పుడు తెలిసింది సార్ అంటే ఏంది. సార్ దగ్గర ఉంటే మనం ఎంత అనుభూతి పొందొచ్చో, ఎంత శక్తి పొందొచ్చో, మనం ఎంత రక్షణ పొందొచ్చో ఇప్పుడు తెలిసింది సార్ మహత్యం. అప్పటి నుంచి నాకు సార్ అంటే వేదం. సార్ ఒక మాట చెప్పిండంటే ఇంకా అది ఫైనల్, ఇంకా అది దాని తూచా తప్పే పని లేదు. అంత నా లైఫ్ని మార్చిన సంఘటన సార్ అది. అంటే ఆ సంఘటన అయిన తర్వాత పత్రిజీ అయినా చెప్పారా మీకు? అంటే లేకపోతే మన మాస్టర్స్ అందరికైనా చెప్పారా? అంటే ఆ తుఫాన్ అది వచ్చింది దాని కారణం కానీ అలాంటి ఏదైనా చెప్పారా? అప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఇది మనకు ఎనర్జీ ఇవ్వడానికి వచ్చింది
పరిస్థితులు అని చెప్పారు. కానీ ఓకే. పక్కన చూస్తే మాత్రం అన్ని అసలు మొత్తం రోడ్లు అన్ని జామ్ అయిపోయినాయి. ఎక్కడ పబ్లిక్ గార్డెన్ అసలు ఏది లేదు. రోడ్లు క్లియర్ చేయడానికి ఇంకా 2 గంటలు పట్టింది. ఓ కానీ మేమున్న ప్లేస్ మాత్రం సేఫ్గా ఉందన్నమాట. అంటే అప్పుడు సార్ ఎక్కువ ఏం చెప్పలేదు, కానీ మాకు అర్థమైంది ఏంటంటే సారు చెప్పిన మాట మీద మనం కనుక ఉంటే అసలు ఇంకా మాకు ఇక్కడ భయం కానీ ఏది కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ ఏది ఉండదని మాకు మొదటిసారిగా అర్థమైంది. అప్పుడు ఇంకా మాకు ఇంకా సార్ అంటే మాకు ధైర్యం, సార్ అంటే మాకు వేదం ఏదైనా చెప్పిందంటే. ఎస్ అంటే మల్లారెడ్డి గారు, సార్ మీరు ఎన్నో మరి ధ్యాన్మా యాగాలు అవన్నీ ఇక్కడ చేయించారు. సో ఆ ధ్యాన్మా యాగాల్లో మీరు చేసే వర్క్ ఎలా ఉండేది? ఏ వర్క్ తీసుకునేవారు మీరు? నేను 2012లో మొదటిసారిగా నాకు వాటర్ డిపార్ట్మెంట్ ఇచ్చారండి. వచ్చిన అతిథులకు అందరికీ నీళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. ఓకే. దానికి నెల రోజుల ముందు నేను గ్రౌండ్లో ఉన్నా. ఆ నెల రోజులు ఏంటంటే ఎక్కడ ఏ బోర్ నుంచి ఎక్కడ వాటర్ వెళ్తుంది, ఎక్కడ నుంచి అంటే మెయింటెనెన్స్ తెలియాలి కదా మనకి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏ పైప్ ఎక్కడ పోయింది, ఏదైనా రిపేరింగ్ చేయాలన్నా అన్నీ ఒక నెల రోజులు నేను అక్కడే ఉండి ఒక మ్యాప్ తయారు చేసుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకునేవాడిని. దాంట్లో భాగంగానే మళ్ళీ ఇంకో డ్రింకింగ్ వాటర్ మనకు ఆర్ఓ సిస్టమ్ వాటర్ కావాలి. ఆ చుట్టూన్న కందుకూరు మండలము, కడతాల మండలము చుట్టూన్న ఒక 10 ఊర్ల నుంచి ఆర్ఓ సిస్టమ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఆ వాటర్ తెప్పియడము అవన్నీ చేయడము. ఒక రకంగా నాకు భయం కూడా జరిగింది. కానీ సార్ ఒకసారి పిలిచి ఇది నువ్వు చేస్తావా అన్నాడు. సార్ మీరు సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేస్తాను సార్ అన్న. వెరీ గుడ్ అన్నారు. అప్పుడు చూడండి ఎంత అద్భుతాలు జరిగాయంటే ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకున్నాము. బయట అంటే మన గ్రౌండ్ లో తక్కువ బయట నుంచి తెప్పియడము చాలా అద్భుతంగా జరిగింది సార్. నా జీవితంలో ధ్యానమా చక్రానికి 2012లో చేయడం. అప్పుడు ఇంకోటి, అప్పుడు ఎంత జనం అంటే గ్రౌండ్ లో ఇసుక పోస్తే రాలనంత జనం. అంత జనానికి నేను సార్ చెప్పారు, ఇంత జనానికి ఎక్కడ నీళ్లు ఇబ్బంది అయ్యే పరిస్థితి తీసుకురావద్దు అన్నారు. కానీ నాకు ఒక నమ్మకం ఏంటంటే సార్ నాకు ఆ వర్క్ అప్పచెప్పారంటే నేను చేయట్లేదు, సార్ నా ద్వారా చేపిస్తున్నారు. నా ధైర్యం తోటి చేశాను, సక్సెస్ చేశాను. సో దాని తర్వాత మీరు కంటిన్యూస్గా అన్ని ధ్యాన యాగాల్లోనూ కూడా మీరు మీ వంతు కృషి ఉండేదా? అంటే ప్రతి ధ్యానమా యాగంలో ఏదో ఒకటి మీరు వర్క్ చేస్తూ ఉండేవారు? అవును సార్. కడతాల్లో ఒక ధ్యానమా చక్రమే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా నన్ను పిలుస్తారు ఈ వర్క్ చేయండి అని. ఓకే. తర్వాత 2015 వరకు వాటర్ చూసుకున్నానండి. తర్వాత వాటర్ మన గ్రౌండ్ లో పుష్కలం మన దగ్గరనే ఇంకుడు గుంతల ద్వారా పుష్కలం వాటర్ అయింది. ఆ తర్వాత నాకు లైట్స్, జనరేటర్లు, గ్రౌండ్ దుమ్ము లేవకుండా మెయింటెనెన్స్ చేయించడము, ట్రాక్టర్లు పెట్టి డస్ట్ లేవకుండా ఈ వర్కులు చూసేటండి. అప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట నన్ను ట్రస్ట్ వాళ్ళు మనల్ని. అది కూడా అద్భుతంగా నేను నా వంతు పాత్ర నేను అద్భుతంగా జరిగిందని నేను భావిస్తున్నా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే సార్ మీరు కడతాల్ని కైలాసపురిలో మీరు చాలా క్లోజ్గా ఉండి అన్ని విషయాల్లో మీరు గమనిస్తూ ఉన్నారు మీరు. సో 2012 నుంచి ఇప్పుడు 2024లో ఉన్నాం. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి కైలాసపురిలో ఎలాంటి మార్పులు వచ్చాయనేసి అంటారు? సార్ మేము మొదటిసారి మేము కడతాలకు వెళ్ళినప్పుడు దారి ఉండేది కాదండి. 2012 కంటే ముందు 2007, 2008 ఆ ప్రాంతంలో దారి ఉండేది కాదు. వెనక నుంచి వచ్చేవాళ్ళము. అప్పుడు సార్ అక్కడ మార్కింగ్ చేశారు. పిరమిడ్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరిగేదో అక్కడ మార్కింగ్ చేశారనమాట. ఆ మార్కింగ్ చేసిన కాడ మేము వనస్థలపురం నుంచి ప్రతి పౌర్ణానికి ప్రతి అమాసకి వీలైనప్పుడల్లా ఇప్పుడంటే అందరికి వెహికల్స్ ఉన్నాయి, ఓన్ వెహికల్స్. అప్పుడు వెహికల్స్ ఉండేది కాదు, తక్కువ మందికి ఉండేది. ఏదైనా ఒక లారీ కానీ ఒక డీసీఎం కానీ ఏదైనా వెహికల్ అందరం తీసుకొని మధ్యాహ్నం అట్లా వెళ్ళేటోళ్ళం. అక్కడే భోజనం, ఒకరు పప్పు, ఒకరు పచ్చడి, ఒకరు పెరుగు, ఒకరు అన్నం అట్లా తీసుకెళ్ళి ఆ నైట్ అంతా అక్కడే ధ్యానం చేస్తూ ఆ మార్కింగ్ ఎక్కడైతే మనకు పిరమిడ్ కన్స్ట్రక్షన్ మార్కింగ్ చేశారో ఆ మార్కింగ్లో కూర్చొని ధ్యానం చేయడము. అక్కడ కరెంటు కూడా ఉండేది కాదు. ఆ చీకట్లోనే ఎంజాయ్ చేసుకుంటూ ఉండేటోళ్ళం. అంటే ఆ రోజు నుంచి ఆ మూమెంట్ నుంచి ఈ మూమెంట్ వరకు నేను ప్రతిదీ నేను ఆస్వాదిస్తున్నా. రోజు రోజు ఎట్లా డెవలప్ అవుతుంది అనేది అది అద్భుతం సార్. కడతాల్లో జరిగేది ప్రతిదీ అద్భుతం. దాంట్లో నేను మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఆ మూమెంట్లు ఉన్నా కాబట్టి ఇంకా నాకు ఆనందం. సో అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు వచ్చాయో మన ప్రేక్షకులకు చెప్తారా? 2012 నుంచి ఇప్పుడు 24 వరకు మరి ఏ రకంగా ఎలాగా
బిల్డింగ్స్ కట్టడం కానీ అవన్నీ కూడా ఎలా ఎలా వచ్చాయి అవన్నీ చెప్తారా మీరు? సార్ ఆ రోజు అకామిడేషన్ ఉండేది కాదు. మేము Hmm. మొదటి రోజు కరెంటు కూడా ఉండేది కాదు, Hmm. వాష్రూమ్స్ కూడా ఉండేది కాదు. Hmm. ఇప్పుడు 1,00,000 మంది వచ్చిన Hmm. అకామిడేషన్ కానీ Hmm. వాష్రూమ్స్ కానీ Hmm. అద్భుతమైన కరెంట్ సిస్టము, Yes. మనకు ఇప్పుడు ప్రతిదీ చాలా చాలా అద్భుతాలు జరిగినాయి. ఎంతమంది వచ్చినా కూడా ఏ కొరత లేకుండా Hmm. మనకు మనకు ట్రస్టుల ద్వారా మనకు అక్కడ అవకాశాలు అన్నీ జరిగినాయి. చాలా ఆనందం విషయం. ఎస్ సార్. అంటే అప్పుడు ఈ మహా పిరమిడ్ కట్టినప్పుడు, కైలాసపురి మహా పిరమిడ్ కట్టినప్పుడు అప్పుడు ఈ విల్లాస్ అది ఇక్కడ కట్టడం జరిగిందన్నమాట. ఈ విల్లాస్ కమ్యూనిటీ లివింగ్ కోసం అనేసి యూజ్ చేస్తారు అనేసి చెప్పడం జరిగింది. సార్ ఇది కమ్యూనిటీ లివింగ్ అంటే ఏంటంటారు? ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే Hmm. ఇంట్లో జీవనోపాధి గడవడానికి ఏదో ఒక పని మనం చేయాల్సిందే. Yes. ఉద్యోగం కానీ Hmm. వ్యాపారం కానీ ఏదో ఒకటి చేయాల్సిందే. Hmm. ఒక స్టేజ్ ఇది ఈ ఉద్యోగము వ్యాపారం అనేది ఎంతవరకు అంటే సార్ దగ్గర నేర్చుకుంది Hmm. ఆ అవసరాల కోసమే, కానీ అది ఫైనల్ కాదు. తర్వాత ఏంటంటే మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటంటే ఆత్మానందము, Hmm. ఆత్మస్థితి, నిశ్చల స్థితి ఉండడం కోసం మనకు ఆ కమ్యూనిటీ అక్కడ రావడము, Hmm. అది యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నా. సార్ ఇంకా ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఇంకా రాబోయే ఒక 5 సంవత్సరాల్లో కానీ లేకపోతే 10 సంవత్సరాల్లో కానీ ఈ కైలాసపురి ఒక రూపకల్పన ఎలా ఉండబోతుంది అంటారు? బుక్ చేసుకొని వెయిటింగ్లో ఉండవలసి వస్తుంది సార్. Hmm. ఎందుకంటే నేను డే ఫస్ట్ నుంచి ఉన్నా. Hmm. ఫస్ట్ ఆ ల్యాండ్ పర్చేజ్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నా. Hmm. ఈ ఇన్ని రోజులు నేను చూస్తున్న విధానంలో Hmm. ఇంకా రాబోయే రోజుల్లో అక్కడికి వాళ్ళని రావాలనుకుంటే ముందు బుక్ చేసుకోవాలి. నాకు తిరుపతిలో ఎప్పుడు ఎట్లయితే దర్శనం కోసం పలానా రోజు మాకు కావాలని అనుకుంటున్నామో Hmm. అక్కడ కూడా మనకు ఉండాలనుకున్న ఒక రోజు స్టే చేయాలన్నా, అక్కడికి రావాలన్నా, పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేయాలన్నా Hmm. టైం కోసం వీళ్ళకి ఇచ్చిన టైం కోసం వెయిట్ చేసేంత మూమెంట్ కూడా వస్తుంది సార్. అది నా భావన. Hmm. ఎందుకంటే ఇవన్నీ చూసినా కాబట్టి. అంటే అప్పుడు మీరు ఉన్నప్పుడు అయితే కనుక మరి పత్రిజీ గారు భౌతికమైన శరీరంలో ఉండేవారు. మరి ఇప్పుడు పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత మరి మీకు ఎలాంటి చేంజెస్ అయినా కనిపిస్తున్నాయా? లేకపోతే మీలో కానీ లేకపోతే కైలాసపురిలో కానీ మరి ఎలాంటి మార్పులు అయినా కనిపించాయా మీకు? చాలా కనిపించాయి సార్. ఇప్పుడు నేను ఎక్కువ సిటీ కంటే రూరల్ ఎక్కువ తిరుగుతుంటా. నేను చాలా మందిని గమనిస్తే ఇప్పటికి చాలా మందికి పత్రిసారిని చూసిన భాగ్యం లేదు ప్రత్యక్షంగా. కానీ మూమెంట్ ఎట్లా అంటే మన మూమెంట్ ఎట్లా అద్భుతంగా అంటే సార్ ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ అందరికీ మన ధ్యానం తెలిసింది. ధ్యానం ద్వారా ఉపయోగాలు తెలిసినాయి. అసలు ఎలా మనశ్శాంతి ఉండాలి, ధ్యానంతో ఎంత ఎరకల్లో ఉండాలి, ఇది శాకారంతో ఏ విధంగా ఉండాలి అనేది ఇంకెక్కువ జరిగింది సార్. మన పిఎంసి ద్వారా కానీ సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ ఆ మూమెంట్ ఎక్కడ ఆగట్లేదు. ఇంకా సార్ ఉన్నప్పుడు రోజు ఎంత అయితే 1 2 2 4 4 8 8 16 ఎట్లా అయిందో సార్ ఉన్నప్పుడు సపోజ్ 100 ఉందనుకుందాం, ఆ 100 200 అయింది ఇప్పుడు. కానీ ఎక్కడ తగ్గలేదు. ఆ 200 400 అవుతుంది, 400 800 అవుతుంది, ఇట్లా పెరుగుతూనే పోతుంది. అది నేను చూస్తున్న ప్రత్యక్ష ఉదాహరణ. మరి పత్రిజీ చాలా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. మరి చాలా ఎంతో ప్రేమతో ఆయన వడ్డించి తినిపించేవారు. ఒక్కోసారి కాపు వస్తే సరదాగానే కొట్టేవారు, ఒకసారి గట్టిగా కొట్టేవారు. సో అలాంటి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒకసారి మరి పత్రిజీతో దెబ్బలు తిన్న వాళ్ళే. మరి మీరు కూడా అలాంటి దెబ్బలు తినడం కానీ లేకపోతే ఆ సన్నిహితంగా ఆ ఒక ఇదేనా జరిగిందంటారా పత్రిజీ? అవునా సార్. ఒకసారి వనస్థలిపురంలో 198 పిరమిడ్ ఇనాగ్రేషన్కి వచ్చారు సార్. నేను కాలు మొక్కా సార్. అందరిని పక్కన పెట్టేసి నన్ను తొక్కిండు బాగా గట్టిగా కాళ్ళతోటి. ఫుట్బాల్ ఆడుకున్నాడు. అప్పటి నుంచి సార్తో నేను సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండేది. అయినా సార్ దగ్గర పిలుచుకునేది, భుజం మీద చేసేది, ప్రేమతో నన్ను ముద్దు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అన్నీ చూసా సార్. మరి సార్తో చాలాసార్లు అన్నం సారే కర్రీ, ఎస్పెషల్లీ ఆలు కర్రీ అది ఎక్కువ చేసి పెట్టేవారు. సో అలా పెట్టిన రోజుల్లో ఆ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? సార్ వడ్డించి మీకు పెట్టడం కానీ సార్తో కలిసి భోజనం చేసిన రోజులు కానీ? సార్ నాకు చాలా ఉన్నాయి సార్ ఇలాంటివి. అయితే 1 2 చెప్తా. ఖచ్చితంగా చెప్పండి సార్. ఒకసారి మా ఫ్యాక్టరీలో ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. యాక్సిడెంట్ జరిగితే వాడు మా వర్కర్ ఒక అతను బాడీ వేకేట్ చేసి అనుకున్నాం ఆ యాక్సిడెంట్లో.
అతని కార్లో వేసుకొని నేను వనస్థలపురం సిటీకి వస్తున్నా. కరెక్ట్గా ఆయత్ నగర్ ఎండ్ స్టార్ట్ కాకముందుకే అతను లేచిండు. మాట్లాడుతున్నాను, కారు పక్కన పెట్టిన. కారు పక్కన పెట్టి వాడిని లేపి అడిగిన, ఏంద్రా బాబు ఎట్లుందంటే, అవును సార్ యాక్టివ్ ఉందని. కారు దిగాన్న, దిగిండు. కారు దిగిన తర్వాత చేతులు పైకి ఎత్తిండు. కొంచెం ఇట్లా కాళ్ళతో ఇట్లా జంప్ చేయన్న, చేసిండు. ఇక్కడ నొప్పి ఉందా, ఇక్కడ నొప్పి ఉందా, ఎక్కడ లేదు సార్ నొప్పి అన్నాడు. ఇది జరిగిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళా. సార్ కరెక్ట్ ఆ టైంలో భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంది, ఆయన పల్లె నాకు ఇచ్చారు. తినో అన్నాడు. ఆయన ఇంకో పల్లెని తెప్పించుకున్నారు. తింటుంటే ఏమిటి సంగతులు అన్నాడు. సార్ ఇట్లా జరిగింది అన్న. నీకేంద్రా, పై వాళ్ళు ఉన్నారు నీకు, నీకు ఇంకా హ్యాపీ, నీకు ఏం ఉండదు, అంత పై వాళ్ళు చూసుకుంటారు. నీకు పై వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సార్ నా సంఘటన ద్వారా నాకు సార్ అన్నం పెట్టి మరి నన్ను ఏం సంగతులని అడిగి నన్ను ఆనందపరిచాడు. అది సార్. తర్వాత ఇంకొకసారి మేము ఒక అసోసియేషన్లో పని చేస్తుంటాం మేము. ఓకే. పని అది చాలా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అది. ఆ ప్రాజెక్ట్లో అక్కడ నుంచి ఒక వాటర్ పైప్ లైన్ వెళ్ళాలి. మా పార్క్ నుంచి, అంటే మా పార్క్ అంటే ఒక అసోసియేషన్ అనమాట, మాదొక ఆర్గనైజింగ్ అనమాట, అది పారిశ్రామిక ఆర్గనైజింగ్. దాంట్లోకి వెళ్ళి ఒకటి సహజంగా వెళ్ళే కాలువ ఉంటుంది, ఒక 4-5 ఊర్లకి లింక్ అనమాట కాలువ. అయితే మాకు అనుకూలంగా లేదు ఆ కాలువ. అంటే జనరల్గా సహజంగా ఎట్లుంటుంది, ఎట్లా దాన్ని ఒక లైన్గా తీసుకోపోవాలి రోడ్, ఇబ్బంది లేకుండా అందరికీ. ఆ వరకు కొన్ని అనివార్య కారణాల వల్ల 95% అయినాక అది ఆగింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అది ఎవరి వల్ల కావట్లేదు అది ఆ పనిని కంప్లీట్ చేయడం. కానీ అక్కడ ఏంటంటే మల్లారెడ్డికి పని అప్పచెప్తే ఈ ఇబ్బందులన్నీ దూరం చేసి పని చేస్తాడు అని నాకు అప్పచెప్పారు ఆ మేనేజ్మెంట్ టీం. చేసిన తర్వాత ఆ క్రెడిట్ నాకు రావద్దని నన్ను ఒక దొంగగా క్రియేట్ చేశారు. ఓకే. ఆ సంఘటన నేను బాస్ దగ్గర పోయి సార్ ఇట్లా చేసిరా అంటే, కానీ అప్పటికి బాస్ దగ్గర ఎవరైతే అసిస్టెంట్గా ఉంటారో వాళ్ళ మాటే నమ్ముతారు, కానీ నేను రెగ్యులర్గా టచ్లో లేని వాళ్ళు నమ్మరు కదా. అప్పుడు ఆయన కూడా కోపం అయ్యారు నన్ను. నేను చేసిన పని ఏంది, ఇంతమంది ఒక మండలంలో ఉన్న ఇన్ని ఊర్లకు రైతులకు నేను మేలు చేశాను, ఈ ఆగిపోయిన వర్క్ నేను కంప్లీట్ చేశాను, అయినా నాకు ఇట్లా వచ్చింది ఏంది రిజల్ట్ అని చాలా బాధతోటి సార్ దగ్గరికి వెళ్ళా, కడతాలకి వెళ్ళా. సార్ అప్పుడు ఏం నాన్న ఏం సంగతులు అని అడిగాడు. ఏం లేదు సార్ అంతే హ్యాపీ అన్న. కిచెన్లోకి తీసుకెళ్ళినాను, ఈ రోజు వంట మనమే చేద్దామన్నాడు. అక్కడ కూర్చున్నా, పక్కన కూర్చున్నా, సారే వంట చేశారు, కర్రీ 4-5 రకాల కర్రీలు చేశాడు. అన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఈ రోజుకి నువ్వే గెస్ట్ రా అన్నాడు. పోయి పల్లెని తీసుకొని అక్కడ ఉన్న వంటలు వడ్డించారు, తీసుకొని అక్కడ టేబుల్ కాడ తింటున్నా. సార్ మళ్ళీ లోపలికి వెళ్ళారు కిచెన్లకి, ఇంకో కర్రీ తెచ్చారు. ఇది నేనే వండాను, ఇది టేస్ట్ చేసి చెప్పు అన్నారు. బాగుంది సార్ అన్న. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత జనరల్గా మనం ఏం చేస్తామంటే మనమే సార్ దగ్గరికి పోయి వడ్డించుకుంటాం, కానీ ఆ రోజు సారే నా దగ్గరికి వచ్చి వడ్డిస్తుండ అన్ని. ఒక తర్వాత ఒక కర్రీ అయిపోయినాక ఇంకో కర్రీ తెచ్చాడు, ఇది కూడా నేనే వండాను చూడన్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకో కర్రీ తెచ్చారు, ఇది కూడా నేనే వండాను అని చెప్పారు. తర్వాత సాంబార్ తెచ్చారు, తర్వాత పెరుగు తెచ్చారు. అన్ని తిన్న తర్వాత నేను తిని ప్లేట్ అక్కడ పెట్టి కడుక్కొని బయటకు వెళ్తుంటే, రా నా పక్కన నిల్చో అన్నాడు. నా పక్కన నిలిచిన తర్వాత ఏం సంగతులు చెప్పుడు ఇంకా అన్నారు. అప్పుడు దుఃఖం ఆగట్లే, నాకు చెప్పాలనుకున్నా. కానీ అప్పుడు ఏమనిపించింది అంటే, సార్ మీకు అన్నీ తెలుసు సార్, చిన్న సంఘటన జరిగింది, మీకు అన్నీ తెలుసు సార్, మీ దగ్గరకు వచ్చినాయి కదా సార్, అన్ని క్లియర్ అయిన సమస్యలు నాయి అన్న. వెరీ గుడ్, పిరమిడ్ మాస్టర్ అంటే ఇట్లా చెప్పాలి, నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, మీ దగ్గరకు వచ్చినా కాబట్టి అన్ని క్లియర్ అయినాయి అన్న ధైర్యం నీలో ఉన్నది చూసినా క్లియర్ అయిపోయినాయి అన్నారు. అయిన తర్వాత 3 days నాతోటే ఉండు అన్నాడు. 3 days సార్ తోటే ఉన్నా, సారే భోజనం వడ్డించారు. 3 days టిఫిన్, లంచ్, డిన్నర్ సార్ తోటే ఉన్నా. ఆ 3 days ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడు ఎంత ఆనందం అంటే, ఆ రోజు చూసా సార్లో అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, ఒక స్నేహితుని ప్రేమ, ప్రతి ఒక్క ప్రేమ నేను ఆ రోజు చూశాను. అది నాకు జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన, నా జీవితంలో అతి ముఖ్యమైన సన్నివేశం అది. అంటే ఇప్పుడు పత్రిజీతో మరి అంత సన్నిహితంగా ఉన్న ఇంకా సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే పత్రిజీతో ఎప్పుడైనా ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు కానీ, అయితే ఇక్కడ పత్రిజీతో ఏమైనా టూర్కి అది వెళ్ళినప్పుడు కానీ, అంటే అలాంటి సన్నిహితమైన సంఘటనలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? ఓకే సార్. ఒకసారి జగన్నాథ్ గట్టి మీదకి వెళ్ళామండి, 2009-10 అనుకుంటా. జగన్నాథ్ గడ్డ అంతా ముళ్ళతో ఉంది పైన,
ఇప్పుడున్నంత నీట్గా లేదు, అంత ముళ్ళు. ఆ ముళ్ళతో సార్ నైట్ చీకటి అమాస ట్రెక్కింగ్ తీసుకెళ్ళాడు, కానీ ఎక్కడ మాకు ఒక్క ముళ్ళు గుచ్చుకోలేదండి, ఎవరికి గుచ్చుకోలే ఆ ట్రెక్కింగ్లో సార్తో పాటు వచ్చినప్పుడు. రెండోసారి ఇంకొకసారి మారేడుమిల్లి ట్రెక్కింగ్కి వెళ్ళాం సార్ తోటి. మారేడుమిల్లి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒక నదిలో ముసలు ఉంటే జాగ్రత్త అని రాసి ఉంది, కానీ అందులోకే దింపాడు మమ్మల్ని. హాఫ్ డే నీళ్ళల్లో ఎంజాయ్ చేసాం. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేస్లో పడుకున్నాండి. నేను, మా పిల్లలు, మా మేడం అందరు ఒక బెడ్షీట్ వేసుకొని అందరూ వచ్చిన వాళ్ళంతా పడుకున్నారు. నేను పడుకున్న ప్లేస్ పక్కన పుట్ట ఉంది, దాంట్లో అన్ని తేళ్లు ఉన్నాయి, కానీ నైట్ తెలియదు కదా మనకి. సార్ వచ్చి నా పక్కన పడుకుండు, ఎందుకంటే వాడికి మెసేజ్ ఇచ్చారా ఎట్లా తెలియదు, కానీ నా పక్కన వచ్చి పడుకున్నారు. అప్పుడు భయంతో ఉన్నా, మార్నింగ్ లేచి చూస్తే అన్ని తేళ్లు కనిపిస్తున్నాయి అక్కడ. అంటే సార్ నాకు ఏమనిపించింది అంటే అప్పుడు, ఓహో సార్ నన్ను సేవ్ చేయడానికి నా పక్కన పడుకున్నారని. అది చాలా ఇంపార్టెంట్ సన్నివేశం అది. తర్వాత సార్ అండమాన్ వెళ్ళాను. అండమాన్ వెళ్ళిన తర్వాత ఒకసారి ఏమైందంటే అందరూ ఈత కొట్టిన తర్వాత భోజనాలకు వెళ్ళారు. నేను ఒక్కడిని ఎందుకు ఆ రోజు కొంచెం భోజనం ఎమ్మడే తినాలనిపించలేదు, కడుపు వద్దంటుంది. పక్కన కూర్చుని ఒక చెట్టు కింద పోయి ఆ పక్కన బీచ్లో సార్ వచ్చారు నా దగ్గరికి, వచ్చి పక్కన కూర్చొని ఏం సంగతి నాన్న అని అడిగాడు. ఆ రోజు చూడండి ఇద్దరం ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక గురువు పత్రి సార్ అని కూడా మర్చిపోయి జస్ట్ మన క్లోజ్ ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుకుంటాం, చాలా విషయాలు ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా మాట్లాడుకున్నాం సార్. అది కూడా అద్భుతమైన సన్నివేశం. ఓకే, అంటే పత్రిజీ గారు అంటే ఒక గురువు కింద, మనం ఒక గ్రేట్ మాస్టర్ కింద చూస్తాం. పత్రిజీ రకరకాల కొన్ని చేస్తూ ఉంటారు, అది మామూలు వాళ్ళు సామాన్యంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు. సార్ ఒక్కొక్కసారి కోపపడతారు, ఒక్కొక్కసారి కొడతారు అని. అంటే చాలామంది ఏమంటారంటే కనుక, మరి పత్రిజీ మరి ఒక యోగి కదా, మరి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, అంత ఒక్కొక్కసారి కోపంగా వచ్చి చేస్తూ ఉంటారు, అంటే ఆయన కోపం పైన కంట్రోల్ లేదా అని కొంతమంది అంటూ ఉంటారు. మరి ఈ ఒక అంశం గురించి నాకు చెప్పగలుగుతారు? సార్కు కోపము అవసరం లేదు సార్, కానీ మనలో ఉన్న ఏదన్నా ఉంటాయి కదా, అవి తీసేయడానికి యాక్టింగ్ చేశారు సార్. సార్కు కోపం రాదు. ఓకే, తర్వాత ఆలోచిస్తే అసలు సార్కు కోపం లేదు. సార్కి అందరి మీద ప్రేమతత్వం, దయాతత్వం, వీళ్ళని ఎట్లాగా దారిలో పెట్టాలి అది కూడా అందరిని పెట్టాడండి సార్. దారిలో ఎవరైతే సన్మార్గంలో పోవడానికి ఇష్టపడతారో వాళ్ళని మాత్రమే కొట్టిండు. ఓకే, మన సిస్టమ్ నచ్చని వాళ్ళని ఎవరిని వాళ్ళనేం టచ్ చేయలే. మనల్ని దారికి వస్తాము, మన పిల్లల్ని ఎట్లాగైతే దారికి తీసుకొస్తాము అట్లా దారికి తీసుకొచ్చారు సార్. అందులో నేను ఒక ఉదాహరణ. అలాంటి ప్రేమ చూసా సార్ను, అంతేగాని సార్ మీద ఎవ్వరికి ద్వేషం ఉండదు అస్సలు. సార్ ఇన్ని రోజుల జర్నీలో కోపం ఎవరి మీద ప్రదర్శించలే, ఆ ప్రదర్శించింది నటనలాగా ప్రదర్శించాడు. ఓకే, ఆ పనులు జరగాలి, లేకపోతే జరగవు, మనము జరగవు. ఆ పనుల కోసం, అతని దారిలోకి రావడం కోసం. ఇప్పుడు నన్ను 2-3 సందర్భంలో కోపమయ్యారు, కానీ నేను అద్భుతంగా తయారైన కదా. ఈ రోజు నేను ఒక కంపెనీలో ధ్యానంలోకి రాకముందుకు 4,000 రూపాయల సాలరీ తీసుకున్న ఒక ఎంప్లాయీని ఈ రోజు ఒక 30 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక ఓనర్ని ఒక ఫ్యాక్టరీకి. అంటే మరి నేను అంటే నేను బాగుపడ్డా కదా, మరి నన్ను బాగు చేశారు కదా, అది కోపం కాదు. నేను దారిలో రావడానికి ఆయన ఇచ్చిన నటన. టీచర్ ఉన్నాడు, టీచర్కి ఏం కోపం ఉంటుంది స్టూడెంట్ మీద? పత్రి సార్ ఒక టీచర్, మనం స్టూడెంట్లం. ఎక్కడ ప్రేమే ఉంటుంది ఒక స్టూడెంట్ మీద, కానీ కోపం ఎక్కడ ఉండదు, ఎప్పుడూ ఉండదు. అది అలా భావించొద్దు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే మరి పత్రిజీ గారు అందరితోనూ కలిపి ఈ మెడిటేషన్ అది చేయిస్తూ ఉంటారు కదా. మెడిటేషన్ చేయించినప్పుడు ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే మరి ఎలాంటి అనుభూతి మీకు కలిగింది? సార్ అప్పుడు థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతాం సార్. ఆ ఫ్లూట్ లాగా ఉండదు. అది ఎట్లుంటుంది అంటే, అది మాటల్లో చెప్పాలంటే, అది మన మనసు ఒక అద్భుతమైన క్రియలకు వెళ్ళిపోతుంది. మన మనసు, మన శరీరము, అది అప్పుడు ఆ ఫ్లూటు, ఆ శబ్దం చెవిలో రాగానే ఒక రకమైన క్రియ జరుగుతుంది సార్ మన బాడీ. నాకైతే నేను గమనించింది నా బాడీలో, నాకు అది ఒక అద్భుతం. అది దేవుడే. అది డైరెక్ట్ పత్రి సార్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, సాక్షాత్తు భగవంతుడు. మనల్ని కూడా అంటారు కదా భగవంతులని. ఒక భగవంతుడు మిగతా భగవంతులని భగవంతుల్లాగా తయారు చేసే ప్రక్రియలో అదొక ప్రక్రియ ఫ్లూట్ వాయించడం.
అంటే సార్ పత్రిజీ గారు ఎవరిని కొత్త వ్యక్తిని చూసినా లేకపోతే కొన్ని మాస్టర్స్ని చాలా తీక్షణంగా చూస్తారు. అంటే ఆ చూపు ఎలా ఉంటుందంటే కనుక అసలు మీకు గుచ్చుకున్నట్టు ఉంటుందన్నమాట. అంటే సారు అలా చూడడానికి కారణం ఏముందో మీరు చెప్పగలుగుతారా? సార్ అది భావంలో చెప్పడం కొద్దిగా రావట్లేదు. కానీ ఆ చూపులో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మనము ఏదో ఒక జన్మల సార్తో మనము ప్రయాణం చేసిన వాళ్ళమని నేను అనుకుంటా. ఓహో ఇప్పుడు వచ్చినావు నాన్న అని కనెక్ట్ అవ్వడానికి ఆ చూపులో తీక్షణంగా చూడటము, అది సార్తో అంటే నాకు కూడా మొదటిసారిగా చూసినప్పుడు ఈయన కొత్త ఆయన కాదు, సార్కు నాతో ఆల్రెడీ మనం ప్రయాణిస్తున్నాం అన్న ఫీలింగ్ కలిగింది సార్ నాకు ఆ రోజు. అంత అద్భుతంగా ఉంటుంది సార్తో అట్లా కొత్త వాళ్ళ చూడడానికి. కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళే. మీరు ఈరోజు మనం కలుసుకుంటున్నాం, ఈ జన్మలో ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ చూపుల అర్థం అని నేను అనుకుంటున్నా. అంటే సార్ పత్రిజీ గారు ఎవరిని కాలు మొక్కనివ్వరు, అలాగే ఆయనకి ఏమన్నా దండేస్తే కనుక దండ వేయించుకోరు, ఆయనకి ఏదైనా సమ్మానం చేసినట్టు సాధ్యం మట్టుకే ఆయన ఒప్పుకోరు. మరి చాలామంది గురువులు కాషాయ వస్త్రం ధరిస్తారు, రుద్రాక్షలు గిరిదాక్షలు, ఈ హడావుడు ఎక్కువ ఉంటుంది. మరి సార్ అలాంటివన్నీ లేకుండా చాలా నిరాడంబరంగా ఉంటారు. మరి ఇంత సింపుల్సిటీగా ఉండి మరి ఆయన వేరే మాస్టర్స్ అందరినీ కూడా ఎలా ఇంప్రెస్ చేయగలిగారంటారు? సార్ అదే సార్, అందరికీ సార్కున్న తేడా అదే. సార్ ఏంటంటే ఆయన స్థాయిని ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి మనల్ని తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో అది మొదటి మెట్టు. ఎందుకంటే మనం దండ వేస్తే నువ్వు భగవంతుడివి, నేను భక్తుని అనలాగా ఉంటుంది. నువ్వు కూడా భగవంతుడివే అని స్థాయికి ఎప్పుడు సార్ గుర్తించారు. మిగతా ఈ భూమి మీద అలాంటి మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఒక పత్రిసారు మాత్రమే నువ్వు ఒకటే, నేను సాధనదారు ఈ స్థితికి వచ్చాను, నువ్వు కూడా నేను చేసే సాధన నువ్వు చెయ్యి, ఈ స్థితికి రా అని చెప్పడానికి అదొక ఉదాహరణ. పూలేసి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళకండి, నువ్వు ఎక్కడో అడుగున ఉండకండి అని చెప్తాడు. కాళ్ళు మొక్కటం, నా మాటలు పట్టుకోగానే నా కాళ్ళు పట్టుకోకు, నా కాళ్ళు పట్టుకుంటే దుమ్మే వస్తుంది నీ చేతికి, కానీ ఏం రాదు. నా మాటలు పట్టుకొని ఏది చేయాలో అది చేయి, నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతావని చెప్పడానికి సారు అది. అలాంటి ధైర్యము ఎవరికి లేదు వేరే గురువులకి, మన పత్రిసార్ దగ్గర మాత్రమే అది నేను చూసా. అంటే జనరల్గా అంటే కనుక చాలామంది గురువుల దగ్గరికి వెళ్తారు, మా గురువు దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలంటే కనుక. కానీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు జనాల్లోకి వచ్చేసేవారు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా జనాల్లో వెళ్ళి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, పెచ్చాగించి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి వచ్చేవారు. సార్ ఇది చేయడం వెనక మరి పత్రిజీ ఒక తాత్పర్యం ఏంటి సార్? ఇప్పుడు మనం పిఎస్ఎస్సి మూమెంట్ ఉద్దేశం కూడా అదే, ఒక దగ్గర కేంద్రీకరించిన దానికంటే ఎక్కడికక్కడ శాఖలుగా మనకు చేయడానికి కారణం ఏంటంటే, సారు అదే మనకు చెప్పింది అదే కదా, నేను గురువుని మీరు కూడా గురువులే, మీరు దేవుళ్ళు నేను దేవుణ్ణి మీరు దేవుళ్ళే, డియర్ ఫ్రెండ్స్ డియర్ మాస్టర్స్ డియర్ గాడ్స్ అని ఎట్లా చెప్తారో, మనం అందరం ఫ్రెండ్స్మి, మనం అందరం మాస్టర్లం, మనం అందరం దేవుళ్ళం. ఒక దేవుడు ఇంకొక దేవుళ్ళ దగ్గరకు వచ్చేసి మీరు కూడా దేవుళ్ళు బాబు అని చెప్పడంలో ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఎక్కడదక్కడ వచ్చి చేయడం దానివల్ల ఏంటంటే అందరికీ ఈ సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళు అందరూ సార్తో కనెక్ట్ అయ్యారు. ఒకే దగ్గర కేంద్రీకృతం అయితే ఏమైందంటే ఎక్కడో భక్తుడు ఉంటాడు, ఎక్కడో భగవంతుడు ఉంటారు. వాళ్ళని కలవాలంటే చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఆ ప్రాసెస్లు అన్నీ ఏం లేదు, అందరం ఈక్వల్, మీరందరి సమానమే, ఈ సృష్టిలో అంతా ఒకటే, అద్వైతం అని చెప్పడానికి సార్ చేసిన ప్రక్రియ అది చాలా నచ్చింది నాకు. పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాకాహారం. మరి ప్రతి ఒక్క మాస్టరు శాకాహార కంపల్సరీగా అవ్వాలనేసి మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు అన్నారు. శాకాహార జగత్ చేయాలన్నది మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఒక సంకల్పం. ఈ శాకాహార జగత్కి ఆధ్యాత్మికానికి ఏంటి సార్ సంబంధం? సార్ మాంసాహారికి ఫస్ట్ మనం మాట్లాడదాం. మాంసాహార తిన్నోడు మైండ్ ఏం పని చేస్తో తెలియదు, వాడు ఆలోచన ఎప్పుడే క్షణంలో ఎట్లుంటో తెలియదు. ఎందుకంటే అది ఒక జంతువుని కోసి తిన్నప్పుడు అది ఆక్రోషణ ఏదైతే ఉంటుందో దాని ఆవేదన నువ్వు తినే భోజనం ద్వారా నీ లోపలికి వచ్చేసి నేను స్థిమితంగా ఉంచదు. అది కర్మ సిద్ధాంతం ప్రకారంగా అది పాపం. ఇంకొక జీవిని చంపి ఇంకో జీవి తినడం కూడా పాపం. సరే, ఇది ఒక రకంగా పక్కన పెడితే ఇంకొక రకంగా ఏంటంటే నువ్వు ఏ భోజనం అయితే నువ్వు తింటావో అలాంటి స్థితిలోనే నువ్వు ఉంటావు. ఒక శాకాహారిగా తాజా పండ్లు కూరలు ఎప్పుడైతే తింటావో అప్పుడు నువ్వేందంటే దాంట్లో ఉన్న ఎనర్జీ నీకు వస్తుంది, నువ్వు నిశ్చలంగా ఉంటావు. నిశ్చలంగా ఉన్న చేసే పనులు కానీ ఆలోచన కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి శాకాహారిగా. శాకాహారం తినటంలో మనిషి తన స్థితి తనకు తెలుస్తుంది. మాంసాహారి మాంసం తినేవాడికి తన స్థితి తనకు తెలియదు.
వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఎస్. రెండోది కర్మ సిద్ధాంతం ప్రకారంగా నువ్వు మళ్ళీ హింసపడాలి. తర్వాత ఈ భూమి మీద మొత్తం ఒక ప్రక్షాళన జరిగి ఒక శాంతివంతంగా కావడానికి, ఇది ఒక దేవభూమిగా తయారు కావడానికి శాకాహారిగా సార్ యొక్క ముఖ్య ఉద్దేశం. సత్యయుగానికి మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నామో అప్పటికి అందరు అర్హత పొందాలంటే ప్రతి ఒక్కరు శాకాహారిగా కావాలి. మాంసాహారిగా ఉంటే వాడు కాలేడు. కాబట్టి శాకాహారం అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మన మూవ్మెంట్ పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని పెట్టడం జరిగింది. ఈ పిరమిడ్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అది పిరమిడ్స్ ఒక మానవాళికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, అలాగే ఈ ప్రకృతికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? సార్ నేను చిన్న ఉదాహరణ చెప్తాను సార్. నేను ఇప్పుడు మా ఊర్లో ఒక అతను వచ్చి, నేను శివాలయంలో నేను యజ్ఞశాల కట్టించాలనుకుంటున్నా, మా కజిన్ సిస్టరే, అది నీ చేతుల మీద కట్టించాను, నేను శాకాహారిగా మారిన తర్వాత వాళ్ళకి నా మీద మరి నమ్మకం ఇంకా ఏ రకంగా వాళ్ళకు అభిప్రాయం ఉందో తెలియదు, కానీ నా మీద నమ్మకంతో నాకు డబ్బులు ఇచ్చారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. యజ్ఞశాల కట్టాలి. యజ్ఞశాల బదులు నేను ఏం చేశాను అంటే పిరమిడ్ వేసేసి పైన ఇంకొక పిరమిడ్ వేసేసి మధ్యలో గాలి వెళ్ళేటట్టు చేశాను అనమాట. ఎప్పుడైతే నేను ఆ శివాలయంలో పిరమిడ్ కట్టానో యజ్ఞశాలకు, దానికంటే ముందు అది కట్టిన తర్వాత మా ఊర్లో చాలా మార్పులు చూశాను. అంతకుముందు అందరూ ఒకరికొకరు గొడవలు కానీ, గుడికి వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, రాజకీయ అన్నీ ఉండేది. ఎప్పుడైతే నేను అది చేశానో చాలా గమనించా, ప్రతి ఒక్కరూ శాంతిగా మాట్లాడడము, మార్పు చూడడము అవన్నీ అద్భుతంగా చూశాను నేను. అంటే పిరమిడ్ ఎనర్జీ శక్తి కాబట్టి అది అక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను. నేను మా ఊరి జనాలను కూడా చూశాను. తర్వాత ఇంకొక పిరమిడ్ కట్టాం. మేము ఒకటి ట్రెక్కింగ్కి వెళ్ళాము ఒకసారి. ట్రెక్కింగ్కి వెళ్ళిన తర్వాత అడవిలో అక్కడ అందరం కూర్చొని ధ్యానం చేస్తుంటే ఇక్కడ పిరమిడ్ కనిపించింది అన్నారు. ఓకే కట్టేద్దామన్నా. అడవిలో పిరమిడ్ కట్టడం ఏంది అన్నారు. కట్టేద్దామన్నా. కట్టేద్దామన్నా ఒక మేడం ఏం చేసిందంటే 200 ఇచ్చి తమ్ముడు నా డొనేషన్ అన్నది. ఒక నెల తర్వాత ఆలోచిస్తే, అవును నేను పిరమిడ్ కడతానా, డొనేషన్ 200 వచ్చేసింది అని ఏం చేసా అంటే ఓపెన్ పిరమిడ్ 4 లెగ్గులు తయారు చేసేసి పిరమిడ్ వేసేసిన ఐరన్ తోటి, తక్కువ ఖర్చుతోటి. ఎంత తక్కువ అంటే ఆ రోజులు 20,000 కంటే ఎక్కువ రాలి, 20,000 లోపే వచ్చింది. 9x9 పిరమిడ్. దానికి ఒకటి బుద్ధుడు స్టాచ్యూ తీసుకొచ్చి ఒక ఆయన డొనేట్ చేసిండు, అది పెట్టేసినాం. పెట్టేసిన తర్వాత సార్కి ఈ ప్లేస్ నుంచి కరెక్ట్ ఆపోజిట్ ప్లేస్లో మన గాయత్రి పరివారి వాళ్ళది ఆశ్రమం ఉంటుంది. అక్కడ ఒక ప్రోగ్రామ్ జరిగితే సార్ వచ్చారు. ఏం సంగతులు అన్నారు. సార్ అనగానే ఎదురుగా కనిపించకుండా మీద నేను పిరమిడ్ కట్టాను సార్ అన్న. అది ఎందుకు కట్టావో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్న. అది పక్షులకి జంతువులకి అక్కడ ఎనర్జీ తీసుకోవడానికి అది కట్టావు నువ్వు అన్నాడు. అంటే ఒక మనకే కాదు పిరమిడ్, ఈ విశ్వానికి కావాలి, ఈ భూమికి కావాలి, పక్షులకు కావాలి, జంతువులకు కావాలి, అన్నిటికీ పిరమిడ్ ఎనర్జీ శక్తి అద్భుతంగా కావాలి. అది నేను పిరమిడ్ ఎనర్జీ ఎట్లా పనిచేస్తుందంటే మనందరికి తెలుసు, అది 52 డిగ్రీలు ఉండేటప్పుడు ఉన్న శక్తిని 3 ఇంతలుగా అధికంగా చేసి మనకు ఆ పరిసరాలకు ఇస్తుంది. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించిన, నేను పాటిస్తున్నా. మనకి కైలాసపురిలో మహా పిరమిడ్ ఉంది కదా, ఆ పిరమిడ్ లోపల కూర్చుంటే కనుక ఎలాంటి అనుభూతులు వస్తాయి, మరి మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి అంటారు? సార్ నేను అక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరగక ముందు నుంచి అక్కడ నేను మెడిటేషన్ చేస్తున్నా సార్. అప్పుడు కూడా హాస్టల్గా పిరమిడ్ అక్కడ మేము చూసాము. అద్భుతం సార్ ఆ పిరమిడ్ ఎనర్జీ, అక్కడ పిరమిడ్ రావడము చాలా చాలా అద్భుతం సార్. అది ఆ శక్తిని నేను ప్రత్యక్షంగా పొందుతున్నా. అంటే లోపల కూర్చున్నప్పుడు మీకు యాస్ట్రల్ ట్రావెల్స్ జరగడం కానీ, అదే మాస్టర్స్ ఒక సందేశాలు కానీ, అయితే ఆ ఎనర్జీ వచ్చినట్టుగా ఫీలింగ్ కానీ, ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి సార్ మీకు కానీ, లేకపోతే మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఆ పిరమిడ్ లోపల కూర్చుని మెడిటేషన్ చేస్తుంటే? పిరమిడ్ లోపల కూర్చొని మెడిటేషన్ చేసే వాళ్ళకి చాలా మంది జరిగినాయని చెప్పారు సార్. కానీ నాకు హాస్టల్ ట్రావెలింగ్ అనేది ఎక్కడ జరగలేదు. కానీ 1-2 సార్లు నేను ఏం చేశానంటే, కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ప్రకృతిని, అందమైన ప్రకృతిని, చెరువుని, చెట్లు అలాంటి చూసిన సందర్భంలో ఉన్నాయి. కొంతమంది మాస్టర్లు ఛాయ కనిపించారు కానీ క్లియర్ కనిపించలేదు. ఎక్కువ నాకు నా అనుభవం ఇది సార్. అంటే ఇక్కడ పిరమిడ్ లోపల
కైలాసపురిలో మహా పిరమిడ్ లోపల కూర్చుంటే ఆ కింగ్స్ ఛాంబర్లో కానీ క్వీన్స్ ఛాంబర్లో కూర్చుంటే కనుక ఒక రకమైన ఆ వైబ్రేషన్కి దానికి కొంచెం భయంగా ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా హైట్లో ఉన్నట్టు. సో దానికి అర్థం ఏంటి సార్? దాని నుంచి ఇంకా కొంచెం ఎక్కువ మెడిటేషన్ చేయాలంటారా, లేకపోతే ఏంటి అది? అంతే సార్, ఎక్కువ మెడిటేషన్ చేయాలి. నేను డే ఫస్ట్ నుంచి ఉన్నా కాబట్టి సడన్గా పోయిన వాళ్ళకి ఇది ప్రశ్న అర్థం చెప్పగలుగుతారా కానీ పిరమిడ్ కన్స్ట్రక్షన్ నుంచి కాకముందు నుంచి అక్కడ ఉన్నా కాబట్టి నాకు ఎప్పుడైనా నాకు అద్భుతమే సార్. అక్కడ ఓకే, ఏడ కూర్చున్నా అద్భుతమే. అది కింగ్ ఛాంబర్లోనే కాదు, ఎక్కడ కూర్చున్నా అక్కడ ఏ మెడిటేషన్ చేయకుండా పడుకున్నా అద్భుతమే. ఓ మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారిది శక్తి స్థల్ గురించి కొంచెం వివరించి చెప్తారా? శక్తి స్థల్ గురించి సారు నాకు తెలిసి బాడీ సార్ వెకేట్ చేయకముందుకే ఒక 2 years ముందే సార్ అక్కడ అది సార్ తెలుసు కాబట్టి అన్ని సార్ ఎప్పుడు బాడీ వెకేట్ చేస్తారు సార్ చెప్పేది 2095 వరకు నేను ఉంటాను, కానీ సార్కి అయితే తెలుసు ఆయన ఎప్పుడు బాడీ వెకేట్ చేస్తారు. అక్కడ శక్తి స్థల్ గురించి అక్కడ ప్లేస్ ఉందో అక్కడ వేరే రిసెప్షన్ కడదామని ఒకసారి అందరూ ప్లాన్ చేశారు, కానీ సార్కు తెలుసు ఇక్కడ రిసెప్షన్ కాదు శక్తి స్థల్ వస్తుందని. ఓకే, 2 years ముందే దానికి భూమి పూజ చేయించుకున్నారు సార్. ఓకే, అంటే దేని గురించి భూమి పూజ చేసుకున్నారు సార్? అది భూమి పూజనే వేరే కారణం అని చెప్పారు, అంటే ఆ రోజు రిసెప్షన్ అన్నారు, కానీ సార్కి ఆ రోజు తెలుసు. ఆ రోజు ఎవరెవరితో కొబ్బరికాయలు కొట్టించారు, అందరితో కొట్టించారు, నాతో కూడా కొట్టించారు. నాకేమనిపించింది అంటే సార్కి తెలియంది ఏది ఉండదు సార్, అన్ని తెలుసు. అంటే సార్ ఒక పని చేశారంటే అన్ని తెలుసు. ఆ రోజు ఎవరెవరితోటి ఆ శక్తి స్థలకి భూమి పూజ చేయించుకోవాలో చేయించుకున్నారు, అందులో నేను కూడా ఉన్నా. అదొక నా జీవితంలో అది కూడా ఒక అద్భుతమైన సంఘటన. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే పత్రిజీ గారు సూచాయిగా ఎప్పుడు చెప్పలేదు, డైరెక్ట్గా చెప్పలేదు ఇక్కడ నా శక్తి స్థల్ వేయండి అని ఎప్పుడు చెప్పలేదు. కానీ మరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అదేదో ఇండికేషన్ వచ్చినట్టుగా మరి అక్కడికే వెళ్ళి మరి శక్తి స్థల్ కట్టడం జరిగింది సార్. అది ఎలా రూపకల్పన జరిగిందంటే అది కొంచెం వివరించి చెప్తారా? ఇదే సార్, ఇదే ముందే సార్కి తెలుసు. ఇక్కడ ఆ రోజు సార్ బాడీ వెకేట్ చేస్తాడు అనగా 2-3 years ముందే, కరెక్ట్ టైం గుర్తులేదు. అది ఆ రోజు అందరు భూమి పూజ చేయించడము, దాంట్లో నవధాన్యాలు వేయించడము, అక్కడ కూర్చోబెట్టి అందరు మెడిటేషన్ చేయించడము మాకు అద్భుతంగా ఉందన్నమాట ఆ రోజు. ఓకే, కానీ అది అప్పుడు గుర్తించలే మేము, తర్వాత తెలిసింది ఓ ఇది సార్ మనతో ఆల్రెడీ ముందే చేయించారు సారు, ఇది అద్భుతమైన ప్రదేశం, ఎప్పుడు మనం సార్తో అనుసంధానమై ఉండాలి ఎనర్జీతో అని మేము తర్వాత తెలిసింది. ఓకే, అది సార్. సో అంచేత అంటే అంటే అందరూ ఎంతోమంది ట్రస్టీస్ ఉన్నారు, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎలా తట్టింది అంటే అక్కడే మరి పత్రిజీది ఒక శక్తి స్థల్ ఆ ప్లేస్లోనే రావాలి, ఆ ప్లేస్ తప్ప వేరే ప్లేస్లో రాకూడదని ఎలా తట్టింది అంటారు? ఇది ఇంచుమించు అందరికి ఒకే థాట్ వచ్చింది సార్, ట్రస్టీలకు కానీ మన మెథడ్ మాస్టర్స్ కానీ అందరు కానీ అది ఏకాభిప్రాయం వచ్చింది అక్కడికి. అది వచ్చిందంటే అది విశ్వ ప్రణాళిక. అది ఓహో, ఓకే, విశ్వ ప్రణాళిక మాస్టర్స్, మన హాస్టల్ మాస్టర్స్ యొక్క ప్రణాళిక, అది నా భావన సార్. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మరి అంటే వాక్క్షేత్రం పైన చాలా స్ట్రెస్ చేస్తారు. అంటే కొంచెం యాక్షన్లో ఎక్కడైనా కొంచెం తేడా వచ్చినా కానీ క్షమించేస్తారేమో, కానీ వాక్క్షేత్రంలో కనుక ఎటువంటి తేడా వచ్చినా సరే అసలు వదిలిపెట్టేవారు కాదు. ఈ వాక్క్షేత్రం గురించి మరి పత్రిజీ గారు ఈ వాక్క్షేత్రం గురించి మరి ఎంతో అద్భుతంగా చెప్పారు కదా, ఈ వాక్క్షేత్రం గురించి మరి పత్రిజీ చెప్పిన ఆ సబ్జెక్ట్ నుంచి కొంచెం చెప్తారా మాకు? సార్, ప్రతిదానికి మనకు పని జరగాలన్నా జరిగే పని చెడిపోవాలన్నా వాక్క్షేత్రమే ఇంపార్టెంట్. ఓకే, ఒక వ్యాపారస్తుడు డెవలప్ కావాలన్నా, వాడు ఆదాపాతాలు అనుకోవాలన్నా, ఒక ఉద్యోగస్తుడు ప్రమోషన్ తీసుకొని పైకి పోవాలన్నా, ఉద్యోగం తీసేసి ఇంటికి పంపించాలన్నా, ఏదైనా వాక్క్షేత్రమే. ప్రతి సందర్భంలో వాక్క్షేత్రమే అన్నిటికంటే ఇంపార్టెంట్. అసలు ఉన్నదే వాక్క్షేత్రం అదుపులో ఉంచుకుంటే ప్రతిదీ సక్సెస్లో ఉంటాం. అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ నా దృష్టిలో వాక్క్షేత్రమే అని నా అభిప్రాయం. ఓకే, అదే ఇంపార్టెంట్. మరి పత్రిజీ గారు మరి ఎన్నో పుస్తకాలు చదవమని చెప్తారు, అలాగే సజ్జన సాంగత్యం చేయమని చెప్తారు. ఈ పుస్తకం చదవడం తర్వాత సజ్జన సాంగత్యం ద్వారా ఒక ధ్యానికి ఏ రకంగా ఉపయోగం అవుతుందంటారు? సార్, ఇది మంచిగా నాకు నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన గుర్తొచ్చింది సార్. ఇప్పుడు నేను మెడిటేషన్లోకి వచ్చిన కొత్తలో నేను ఒక ఉద్యోగస్తుని. నాకేమనిపించేది అంటే ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు, కానీ వ్యాపారం నేను చేస్తున్నాను ఒక దృఢమైన నాకు అభిప్రాయంకి వచ్చా. మెడిటేషన్ రాకముందుకే అది వచ్చినాక దానికి అంకురార్పణ జరిగింది. వచ్చిన తర్వాత సార్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన తర్వాత నా భావాలకు ఇంకెక్కువ
బలం చేకూరింది. ఉమ్, ఒకరోజు నేను కొన్ని పుస్తకాలు కొని ఇంట్లో షెల్ఫ్లో పెట్టా. ఉమ్, మెడిటేషన్లో కూర్చున్నా. ఉమ్, మెడిటేషన్లో కూర్చుంటే సార్ ఎంత పెద్దగా ఉన్నారంటే పెద్ద శివుడు ఉమ్, లాగా సార్ కూర్చున్నారు ధ్యానంలో. సార్ తోడపైన నేను కూర్చున్నా. చాలా చిన్నగా ఉన్నా నేను. ఉమ్, ఇట్లా చూస్తున్నా సార్ ఎట్లా వెలిగిపోతున్నారంటే గోల్డెన్ లాగా వెలిగిపోతున్నారు, ఉమ్, అద్భుతంగా వెలిగిపోతున్నారు. అది మర్చిపోలేనంత గాఢంగా అత్తుకుంది నాకు ఆ ధ్యానంలో నాకు కలిగిన స్థితి ఆ రోజు. ఉమ్, ఆ రోజు ధ్యానం చేసి బయటికి వెళ్ళంగానే ఉమ్, నాకు కనిపించిన బుక్ ఏంటంటే సంకల్పం అనే బుక్ కనిపించింది. ఓకే. ఆ సంకల్పం అనే పుస్తకం చదివిన తర్వాత నా సంకల్పం ఎట్లా బలంగా చేసుకున్నా అంటే ఉమ్, నేను ఆ రోజు రాసుకున్నా, ఏం లేదు నాకు, ఉమ్, నేను ఒక కంపెనీ పెడుతున్నా, ఉమ్, ఒక వ్యాపారం చేస్తున్నా, నా దగ్గర ఇంతమంది పని చేస్తున్నారు, నేను ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టుతున్నా, ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకుంటున్నా. ఆ రోజు నేను అనుకున్నా, అవన్నీ నెరవేరినాయి. ఓ వెరీ గుడ్. ఇప్పుడు నేను 5 పిరమిడ్లు కట్టా. ఓ వెరీ గుడ్. రీసెంట్గానే 28 పిరమిడ్, ఒకటి గ్రౌండ్ పిరమిడ్ కూడా కట్టా. అంటే నేను ఆ రోజు ఏ సంకల్పాలు అయితే పెట్టుకున్నానో ఆ పుస్తకం నాకు కంట్లో పడింది. ఆ పుస్తకం తర్వాత చదివిన తర్వాత నా మీద నాకు నమ్మకం వచ్చింది, నా నెరవేర్చుకున్నాన్ని. ఓకే, అద్భుతం సంకల్పం. సో పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో ఫైనల్గా మన ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సార్, ఈ సిస్టము చాలా అద్భుతమైన సిస్టమ్. ధ్యానం అంటే ఈ ధ్యానం ద్వారా మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. ఈ ధ్యానం ద్వారా మనం ఎంత శక్తిమంతులమో మనకు తెలుస్తుంది, మనం ఎంత జాగ్రత్తగా వాక్క్షేత్రంలో ఉండాలో తెలుస్తుంది. తర్వాత పత్రిసార్ తోటి నేను నేర్చుకున్నది ఏంటంటే ఫైనల్గా అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, ఒక స్నేహితుని ప్రేమ, ఒక టీచర్ ఏ విధంగా మనల్ని సరిదిద్దాలను అది కూడా పత్రిసార్లో చూశాను. నాకు సార్ చేతితో అన్నం పెట్టిన రోజులు ఉన్నాయి. సార్లో నేను ఒక దైవాన్ని చూసా, అన్ని కలగలిపితే ఏందనేది నేను సార్లో చూసా, భగవంతుని చూసా. ఇది సార్తో నాకున్న అనుభవం. ఎస్ మల్లారెడ్డి గారు, ఎంతో అద్భుతంగా మేము పత్రిజీతో నా ప్రయాణంలో మరి పత్రిజీతో మీరు గడిపిన సన్నిహితమైన ఆ ఒక అంశాలు మాతో షేర్ చేసుకున్నారు. మరి ఎన్నో కాన్సెప్ట్స్ గురించి కూడా మాకు చెప్పారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు నాకు పిలిచి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు పిఎంసికి, మీకు. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि